నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. కార్తీక పురాణం అనేకమైన విషయాల సమాహారం. ఏ రోజున ఏం చేయాలో చెప్పడంతో పాటు ఏ విధంగా ఉన్న వ్యక్తి ఏ తీరుగా వెడతాడనే యథార్థాన్ని కూడా చెప్తుంది. అజామీఢుడు అనే పేరు కలిగిన ఒక విప్రుడు ఉండేవాడు ఒక కాలంలో. కార్తీక పురాణం చెప్తోంది అజామీఢుడు అతని పేరు. కులానికైతే బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడే. తండ్రి సత్ ఆచార సంపన్నుడు. సూర్య ఉదయానికి పూర్వమే లేచి సంధ్యావందనాది కృత్యాలన్నింటినీ సకాలంలో చేసి ధర్మవర్తనంతో ఉంటూ ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు అజామీఢుడు ఆ ఇంట్లో పుట్టి తండ్రికి సంపూర్ణమైన వ్యతిరేక విధానంతో ఉంటూ ఉండేవాడు. తత్రాపి చ బ్రహ్మరక్షసః. ఓ మాట ఉంది, ఎక్కడైతే సదాచారం సాగుతుందో ఆ ఇళ్లలో మాత్రమే పుడతాం బ్రహ్మరాక్షసులం అని చెప్పి ఒక మాట ఒకటి ఉంది. అందుకనే విప్రగృహాల్లో ఈ బ్రహ్మరాక్షసులు కొన్నిళ్లలో చేరి ఆ ఉండేటటువంటి మడి, నైవేద్య విధానం, నిత్యము చేసేటటువంటి పద్ధతి అన్నిటినీ తలకిందులు చేయాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు అని పురాణంలోని ఆ మాటకి అర్థం. సరిగ్గా ఆ తండ్రికి కొడుకైనటువంటి అజామీఢుడు తండ్రికి ఉన్నటువంటి ఏ ఒక్క సద్గుణము లేకుండా ఈ విధంగా అయ్యాడు. చిన్నప్పటి నుంచే ఎవరితో స్నేహాన్ని చేయకూడదో వాళ్ళతోటే తిరుగుతూ ఉండేవాడు. ద్యూతాన్ని ఏ విధంగానూ ఆడకుండా ఉండాలో ఆ ద్యూతాన్ని నిరంతరం చేస్తూ ఉండేవాడు. జూదమాడడం, చదువు, సంధ్యలు, సంస్కార సంస్కృతులు ఏమాత్రమూ లేకుండా అలా పెరిగి పెద్దవాడైపోయాడు. తండ్రి విపరీతమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు కుర్రవాడి గురించి. 16 సంవత్సరాలు దాదాపు వస్తున్నటువంటి వయస్సులో తండ్రి కాస్త మందలించినటువంటి కారణంగా ఇల్లొదిలి పారిపోయాడు. బాగా గమనించుకోవలసిన అంశం, షోడశే వర్షే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరేత్ ప్రాప్తే తు షోడశే వర్షే. పిల్లవాడికి 16 సంవత్సరాల వయసు రాగానే, అంటే తండ్రి చెప్పు పిల్లవాని కాలికి సరిపోయేటటువంటి వయసు రాగానే వాడిని మిత్రుడిలా ఆదరించాలి, కానీ తీవ్రంగా మందలించకూడదు. అలా అని చెప్పి తండ్రి తప్పు అని శాస్త్రం చెప్పడంలా ఇక్కడ ప్రతినిత్యం మందలిస్తూ ఉండేవాడు కొడుకుని. ఏమిట్రా మన వంశం ఎక్కడా, మన పద్ధతి ఎక్కడా, మన తాత ముత్తాతలు ఎట్లా ఉండేవారు, ఇంట్లో ఏ విధమైనటువంటి నివేదన దేవతా విధానం ఉంది, దేవతార్చన ఉంది, సాలగ్రామ విధానం ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నామని నిరంతరం తండ్రి ప్రతిరోజు అంటూనే ఉండేవాడు. కానీ ఆశ్చర్యం ఏమంటే అవన్నీ పెద్దగా పట్టేవి కావు అజామీఢుడికి. ఒక వయసు వచ్చిన తరువాత చుట్టూరా దుర్మార్గులైనటువంటి స్నేహితులతో సాంగత్యం బాగా పెరిగాక ఒక దురదృష్టకరమైనటువంటి ముహూర్తంలో, ప్రతినిత్యము తండ్రి అంటున్న మాటలైనా ఆ దురదృష్టకరమైనటువంటి ముహూర్తంలో ఆ మాటలు గట్టిగా వాడికి నాటుకుని విపరీతమైనటువంటి మొండితనం, కోపం వచ్చి అకస్మాత్తుగా ఇల్లుదిలి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే అజామీఢుని కథ భాగవతంలో ఉన్నప్పటికీ కార్తీక పురాణంలో కొంత వ్యత్యాసంతో కనిపిస్తుంది. కార్తీక పురాణపు కథని మాత్రమే నేను మనవి చేస్తున్నాను. ఇలా ఇల్లుదిలిపోయాక తల్లి మాత్రం తీవ్రంగా దుఃఖించింది. గుర్తు చూసుకోవాలి. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. ఇంత దుర్మార్గుడు పుత్రుడైనప్పటికీ కూడా తల్లికి ఎక్కడో మనసులో పాపం బాధ ఉండేది. వాడు బాగుపడతాడేమోనండి, కొద్ది జాగ్రత్తగా అలా 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 చూద్దామని. ఆ ఉపేక్షాభావం వద్దు అని తండ్రి ఎప్పుడూ ఆవిడ్ని మందలించేవాడు. అంటే భర్త ఆమెని మందలించేవాడు.
సరే, జరగాల్సింది జరిగింది. వాడు ఇల్లు వదిలి పారిపోయాడు. స్నేహితులందరితో కలిసి కొన్నాళ్ళు తిరిగాడు. ఆ తర్వాత స్నేహితులు మెల్లగా విడిచేశారు వాడిని. కారణం, అతడు ఇంతవరకు కూడా ఈ స్నేహితుల్ని పోషించేవాడు. ఇప్పుడు స్నేహితులు అతన్ని పోషించవలసిన పరిస్థితి వచ్చింది. ఇల్లు వదిలి వచ్చాడు కాబట్టి. గమనించుకు చూడాలి, స్నేహితులు ఎలా ఉంటారంటే, ఎవరైతే వాళ్ళకి అన్ని విధాలైన సౌకర్యాలు చూస్తున్నారో అలాంటి సందర్భంలో బాగా స్నేహంతో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఇతడికి పెట్టవలసిన పరిస్థితి వచ్చిందో అప్పుడు మెల్లగా జారిపోతారు. పురాణం ఎప్పుడూ నిజాన్ని మాత్రమే చెప్తుంది. అందుకనే నిజమైనటువంటి స్నేహ ధర్మం ఎలా ఉండాలంటే, నువ్వు నాకే విధంగానూ ఏం చేయకు, నేను నీకు ఏ విధంగానూ ఏం చేయను. ఆర్థికమైనటువంటి విధంగా నన్ను నువ్వు పోషించాలని ప్రయత్నించకు, నేను నీ పోషణలో పెరగాలనేటటువంటి ఊహ నాకు ఉండకూడదు. మన ఇరువురు ఎంతవరకో అంతవరకే ఉంటే మన స్నేహం నిలుస్తుంది. ఇది ఉపనిషత్తు చెప్పేటటువంటి మాట. అలా ఉండకపోవడం కారణంగానే కదా ఆ స్నేహితులందరూ విడిచేశారు అతన్ని. విడిచిన వెంటనే ఏం చేయాలో తోచనటువంటి ఈ అజామీఢుడు వృత్తిరీత్యా పౌరోహిత ధర్మాన్ని ఆచరించవలసిన వాడు మెల్లగా వ్యాపారం కోసం కొంత సొమ్ముని అప్పు చేసి వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సాగుతోంది. తీవ్రమైన నష్టం రాసాగింది. కారణం, ఆ వెనుకటి మిత్రులందరూ మెల్లమెల్లగా వచ్చి అంగడిలో వస్తువుల్ని తీసుకోవడం, సొమ్ము చెల్లించకపోవడం, అలా నష్టాలలోకి దిగి మొత్తం వ్యాపారాన్ని మూత వేయవలసిన పరిస్థితి రావడమే కాక, ఇతనికి పెట్టుబడి పెట్టినటువంటి వారి విషయంలో కూడా మోసం చేసి రాత్రికి రాత్రి పారిపోవలసిన స్థితికి వచ్చాడు అజామీఢుడు. పురాణం ఎప్పుడూ నిజమే చెప్తుంది. తల్లి తండ్రి అనే ఇద్దరి నీడలో ఉండేటటువంటి సంతానం ఎంత సుఖంగా ఉంటుందో, తల్లి తండ్రిని కాదని ఇల్లు దాటిపోతే ఎంతటి కష్టానికి సంతానం గురి అవుతుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులు చెప్తే ఏ పిల్లవాడు వినడు. ఆ తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఇటువంటి పురాణ ఇతిహాస ఉపన్యాసాలని కథారూపంగా చెప్పే సందర్భంలో వినిపించినట్లయితే వాళ్ళకప్పుడు బుద్ధికి అలా ఒకసారి ఎక్కుతుంది, మనసులోనికి ప్రవేశిస్తుంది. ఇలా చేయకూడదనే ఆలోచన తమకుగా వాళ్ళకి చేరుతుంది. ఏం చేయాలో తోచక అకస్మాత్తుగా వాడు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ అంగడిని మూసివేసి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి కారణంగా ఇంకెక్కడో జీవించాలి కాబట్టి కొన్నాళ్ళు అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఆ కొట్టిన కట్టెల్ని దగ్గరగా ఉండేటటువంటి గ్రామంలో నెత్తి మీద మూటని మోసుకుని వెడుతూ, ఆ మోపుని మోసుకుని వెడుతూ అమ్మి కొన్నాళ్ళు జీవించాడు. కానీ అతను జాతిరీత్యా బ్రాహ్మణుడైనటువంటి కారణంగా కట్టెలని కొట్టడం, మోపుని మోయడం, ఎండలో నడిచి రావడం, అంత దూరం తిరిగి అమ్మడం, ఈ శరీర కష్టాన్ని ఏమాత్రమూ సహించలేని కారణంగా ఆ వృత్తిని కూడా మానేసి అక్కడి నుండి మళ్ళీ వెళ్ళిపోయాడు. గమనించి చూడాలి, తల్లి తండ్రి ఆదరణలో ఉండేటటువంటి వ్యక్తి ఎంత గొప్పగా ఎదుగుతాడో, తల్లిదండ్రుల్ని విడిచి ఇల్లు విడిచినటువంటి వ్యక్తి ఎంత మెల్లగా 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 అలా దిగజారిపోతాడో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కథ. అలా వెళ్ళిన తర్వాత తిరిగి ఇంకొక ఊరు చేరాడు. ఆ ఊళ్ళో ఒక ఆమెతో పరిచయం ఏర్పడింది. ఏర్పడిన ఆ పరిచయం కారణంగా ఆ ఇంట్లో ఉంటూ వాళ్ళకేదో సహాయం చేస్తూ వాళ్ళకి సంబంధించిన పనులన్నింటినీ నిర్వర్తిస్తూ ఏనాటికి భోజనాన్ని వాళ్ళు పెడుతూ ఉంటే తింటూ మెల్లగా ఆమెని వివాహం చేసుకుని ఆమె యందు 2 పుత్రుల్ని కన్నాడు. ఆ 2 పుత్రుల తరువాత ఒక పుత్రికని కూడా కన్నాడు. మెల్లగా జరుగుతోంది. దురదృష్టవశాత్తు అతనికి భార్యగా అయినటువంటి ఆమె గతించింది అనారోగ్య కారణంగా. ఈ 2 పిల్లలు కాస్తో కూస్తో ప్రయోజకులై వాళ్ళు మరో చోటికి ఎక్కడికో
గ్రామ అంతరం అంటే మరో ఊరు వెళ్ళిపోయి వాళ్ళ వృత్తి, ఏ పురోహిత వృత్తి ఉందో ఆ వృత్తికి వెళ్ళిపోయారు. బ్రాహ్మణ స్త్రీ కానటువంటి ఆమెని వివాహం చేసుకున్నటువంటి ఈ అజామీఠుడు భార్య పోయిన తరువాత కూతురు యవ్వనవతి అయితే పరమ నీచుడై పరమ దుర్మార్గుడై ఆమె యందు పుత్రుడిని కన్నాడు. చాలా దారుణం. లోకంలో మనం ఈవేళ ఏది చూస్తున్నామో, దేన్ని వింటూ ఉన్నామో, దేన్ని అసహ్యించుకుంటున్నామో అవన్నీ కూడా పురాణాల్లో ఉదాహరణ రూపంగా మనకు కనిపిస్తాయి. ఇలాంటి రోజులు ముందు నాటికి రాబోతున్నాయి, జాగ్రత్తని హెచ్చరించేందుకు చెప్తూ ఉంటుంది పురాణం. ఆమె ఎందుకు పిల్లవాడిని కన్నాడు. ఆ పిల్లలైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఇద్దరు వేరే ప్రదేశాలకు వెళ్ళి చక్కనైనటువంటి జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు తండ్రిని ఇంటి నుంచి తరిమేశారు. తరివేసిన తర్వాత అక్కడ భిక్షాటనాన్ని చేసుకుని జీవించడం ప్రారంభించాడు.